హాయ్, నేను డాక్టర్ శిరీష, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ శిరీష నర్సింగ్ హోమ్, చందానగర్. ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అంటే ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ ఆర్ ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ అంటాం. సో ఎప్పుడైతే దంపతులు ప్రెగ్నెన్సీ కోసం ప్లానింగ్ అనుకుంటారో, ఎప్పుడైతే పండంటి బిడ్డను జన్మనివ్వాలి, హెల్దీగా ఉండాలి బేబీ, ఎటువంటి బర్త్ డిఫెక్ట్స్ లేకుండా, అలాగే కాంప్లికేషన్స్ కూడా ప్రెగ్నెన్సీలో రాకుండా ఉండడానికి ఈ ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కోసం ప్లానింగ్ అంటే ఒక 3 to 6 months ముందు నుంచే ఈ కపుల్ అనేది ఒక గైనకాలజిస్ట్ దగ్గర కానీ, ఒక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర కానీ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో అలా వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్, వాళ్ళ హిస్టరీ ఏంటి, ఏదైనా ముందుగానే పూర్ ఆబ్స్టెట్రిక్ అవుట్కమ్ ఉందా, అంటే ఏదైనా బర్త్ డిఫెక్ట్స్లో ఉన్న బేబీ కానీ, లేదా ముందుగానే నొప్పులు వచ్చేసిన డెలివరీస్ అవ్వడం కానీ, ఇలాంటివి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా అనేది మనం చెక్ చేయడం జరుగుతుంది. సో హిస్టరీలో ముఖ్యంగా వాళ్ళ హెల్త్ హ్యాబిట్స్ ఏంటి, అంటే హెల్దీ డైట్ అనేది అంటే బ్యాలెన్స్డ్ డైట్ విత్ ఆల్ న్యూట్రియంట్స్ తీసుకుంటున్నారా అనేది చెక్ చేసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా వాళ్ళు ప్రోటీన్ అంటే డెఫిషియన్సీస్ కూడా చాలామందికి ఇప్పుడు చూస్తున్నాం. సో ప్రోటీన్ అనేది 25% ఆఫ్ ద ప్లేట్, అంటే బ్యాలెన్స్డ్ డైట్ ప్లేట్ తీసుకున్నట్టయితే అందులో 25% ప్రోటీన్ ఉండాలి. అలాగే ఒక 50% వరకు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండాలి. వాటిలలో ఫైబర్, వాటర్ కంటెంట్, విటమిన్స్, ఇలా బేబీ గ్రోత్కి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా దాంట్లో అందడం జరుగుతుంది. అలాగే ఇంకా కార్బోహైడ్రేట్, దాంట్లో చక్కగా హోల్ గ్రెయిన్స్, సీరియల్స్, తర్వాత మిల్లెట్స్, దీంట్లో చాలా న్యూట్రియంట్స్ అనేది ఉంటాయి. సో మీ డైట్లో ఇలా కనుక తీసుకున్నట్టయితే బ్యాలెన్స్డ్ డైట్ ద్వారా బేబీలో బర్త్ డిఫెక్ట్స్ రాకుండా హెల్ప్ అవుతుంది. అలాగే ఫోలిక్ యాసిడ్, ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఉంటుందో ఒక 3 months ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది బేబీలో స్పైన్ డిఫెక్ట్స్ అంటే న్యూరల్ ట్యూబ్లో ఎటువంటి డిఫెక్ట్స్ రాకుండా అది బేబీని ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది. అలాగే కొంతమందికి కొన్ని రకాల మందులు వాడుతూ ఉంటారు. అంటే ఒకవేళ వాళ్ళకి కనుక ఏదైనా యాంటీ కన్వల్సెంట్ డ్రగ్స్ అంటాం, అంటే ఫిట్స్ కోసం వాడే మందులు, అంటే మెడికల్ డిజార్డర్స్ అంటాం ఇవి, లేదు ఏదైనా టీబీ మందులు కానీ, లేదు ఒక్కొక్కసారి వాళ్ళకి ఏదైనా సైకియాట్రిక్ ట్రబుల్స్ ఉండొచ్చు. సో ఇలాంటి ఏమైనా మందులు వాడుతున్నట్టయితే కనుక ముందుగా దానికి సంబంధించిన స్పెషలిస్ట్ దగ్గరికి పంపించడం జరుగుతుంది. సో దట్ అప్పుడు ఆ డ్రగ్స్ యొక్క డోస్ని అడ్జస్ట్ చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నట్టయితే బేబీకి ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే కొన్ని సోషల్ హ్యాబిట్స్ ఉంటాయి, లైక్ ఆల్కహాలు, స్మోకింగ్, కొంతమంది కొన్ని రిక్రియేషనల్ డ్రగ్స్ కూడా యూస్ చేస్తూ ఉంటారు. అయితే కొంతమందికి ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ అంటాం, అంటే ఎక్స్రేస్ కానీ, లేదా కొన్ని టాక్సిక్ ఫ్యూమ్స్ అనేవి ఎక్స్పోజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి కొన్ని మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. వీటిని మనం మోడిఫై చేసుకొని, అలాగే వైఫ్, హస్బెండ్ ఇద్దరు కనుక కేర్ తీసుకున్నట్టయితే ఈ ప్రాబ్లమ్స్ వల్ల బేబీకి డిఫెక్ట్ రాకుండా మనం ముందుగా చూసుకోవచ్చు. అలాగే వాళ్ళ యొక్క హెల్త్ ప్రీవియస్ కండిషన్ ఏంటి, అంటే ముందుగా ఏదైనా ప్రీటర్మ్ డెలివరీస్ అయినాయా, లేదు ముందుగా ఏదైనా బేబీ పొట్టలో చనిపోవడం, ఐయుడీస్ అనేసి అంటాం, లేదు ముందుగానే 5వ నెలలో నొప్పులు వచ్చేసి ఒక్కోసారి అబార్షన్ జరిగిపోవడం, ఇలాంటి ఏదైనా హిస్టరీ ఏమైనా ఉందా. అలాగే వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్, అంటే వాళ్ళ బరువు ఎట్లా ఉన్నారు, ఒకవేళ అండర్ వెయిట్ ఉన్నారా, ఓవర్ వెయిట్ ఉన్నారా. సో బిఎంఐ అనేది నార్మల్గా 20 నుంచి 25 మధ్యలో ఉంటుంది. కొంతమంది బిలో 20 అంటే అండర్ వెయిట్ కూడా ఉండొచ్చు, లేదు ఓవర్ వెయిట్ అంటే ఒబేసిటీ, ఇప్పుడు ఎక్కువగా మనం స్థూలకాయ సమస్యలు కూడా చూస్తున్నాం. సో అలా ఓవర్ వెయిట్ ఉన్నట్టయితే వాళ్ళ డైట్ని మోడిఫై చేయడానికి న్యూట్రిషన్ అడ్వైస్ కూడా ఇస్తాం. సో క్యాలరీస్ తక్కువ ఉండే ఫుడ్, అలాగే న్యూట్రియంట్స్ ఎక్కువ ఉండే డైట్, కొంచెం అలాగే ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం, అంటే డైలీ 30 to 45 minutes ఆఫ్ ఎక్సర్సైజ్, అలాగే లేదు అంటే అట్లీస్ట్ ఒక 8,000 to 10,000 స్టెప్స్. సో వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, లేదు స్విమ్మింగ్, స్కిప్పింగ్, అలాగే వాళ్ళ ఎంతవరకు వాళ్ళు చేయగలుగుతారో అంత వాళ్ళకి ఒక ఫిజికల్ యాక్టివిటీ, లేదు స్ట్రెంగ్త్, మజిల్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఇలా వాళ్ళకి ఏదైతే అలవాటు ఉందో అలాంటి ఎక్సర్సైజ్ అనేది వాళ్ళు డైలీ యాక్టివ్గా ఉండడం అనేది షుడ్ బి దేర్ డైలీ రొటీన్ అనమాట. ఇలా ఫాలో చేసుకున్నప్పుడు వాళ్ళ యొక్క బాడీ మాస్ ఇండెక్స్ అనేది మెయింటైన్ అవుతుంది. తర్వాత వాళ్ళకి ఎక్కువగానే ఏదైనా ముందు ఏదైనా ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ డ్రగ్స్ ఏదైనా ఎక్స్పోజర్ ఉందా, ఆ డ్రగ్స్ని డోస్ అడ్జస్ట్ చేసుకోవడం, ఇలాంటివి చాలా ఉపయోగపడతాయి. తర్వాత వాళ్ళకి ఏదైనా ఫ్యామిలీ హిస్టరీలో ఏదైనా డిసేబుల్డ్ చిల్డ్రన్ ఉన్నారా, లేదా ఫ్యామిలీ హిస్టరీలో ఏదైనా సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇలాంటివి కూడా మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళ ఫిజికల్ ఎగ్జామినేషన్, దాంట్లో వాళ్ళకి ఒక స్కానింగ్ చేయడం జరుగుతుంది, ఓవరీస్ ఎలా ఉన్నాయి, తర్వాత యూట్రస్ ఎలా ఉంది, అంటే వాళ్ళ యొక్క రిప్రొడక్టివ్ హిస్టరీ, అంటే వాళ్ళ సెక్షువల్ హిస్టరీ కూడా అలాగే, అంటే వారానికి వాళ్ళు ఎన్నిసార్లు కలుస్తున్నారు, రెగ్యులర్గా సెక్షువల్ యాక్టివిటీ ఉంటుందా, అలాగే ఈ ఓవరీస్, యూట్రస్ హెల్త్ బాగుందా అనేది సెక్షువల్ రిప్రొడక్టివ్ అవుట్కమ్ తెలియడానికి బాగా ఉపయోగపడుతుంది.
సో ఇలా వాళ్ళ యొక్క ఫ్యామిలీ హిస్టరీ, వాళ్ళ ఓన్ హెల్త్ హిస్టరీ, తర్వాత ఈ రిప్రొడక్టివ్ హిస్టరీ ఇవన్నీ చెక్ చేసుకొని వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా భార్య భర్త ఇద్దరిలోనూ ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. సో ఇద్దరు హెల్తీగా ఉన్నప్పుడు ఈ బేబీ కూడా హెల్తీగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఏదైనా వ్యాక్సినేషన్స్ కూడా వాళ్ళు ముందు తీసుకున్నారా, ఇప్పుడు ఒకవేళ MMR వ్యాక్సిన్ అంటాం, అది తీసుకున్నట్టయితే 4 to 6 వీక్స్ వరకు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది చేయకూడదు. అలాగే హెపటైటిస్ B వ్యాక్సిన్ అంటే హెపటైటిస్ రాకుండా ప్రొటెక్షన్ ఇచ్చే వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే అప్ టు 3 months ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోవాలి. అలాగే గార్డాసిల్ అనే వ్యాక్సిన్ అంటే సర్వైకల్ క్యాన్సర్కి ప్రొటెక్షన్, సో అది 6 months కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయాలి. సో ఇలాగ వ్యాక్సినేషన్స్ కూడా అప్ టు డేట్ ఉన్నట్టయితే అలాంటి ఇన్ఫెక్షన్లు ప్రెగ్నెన్సీలో రాకుండా బేబీకి ప్రొటెక్షన్గా పనిచేస్తూ ఉంటాయి. సో ఇలాంటివన్నీ కేర్ తీసుకొని మీరు ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్కి వచ్చినట్టయితే, ఇవన్నీ కవర్ అయినట్టయితే మీకు మీ బేబీ ఇద్దరు హెల్తీగా ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్ చాలా బాగుంటాయి.